ఆషాఢం మాసం అంటేనే గుర్తొచ్చేది బోనాల పండుగ, బోనాల జాతర. ఈ జాతరకు సంబంధించి ముఖ్య భూమిక పోషించేది కుండ. ఈ కుండలు తయారు చేసే కుమ్మరి ఎలా తయారు చేస్తాడు, ఏంటిది, అమ్మవారికి సమర్పించే కుండలలో ఎంత ప్రత్యేకత ఉంటుంది ఏందనేది మనతో పాటు కుండలు తయారు చేసే ఆంజనేయులు గారు ఉన్నారు. మరి ఈ బోనం ప్రత్యేకత ఏంది, ఆ కుండల తయారీ విధానం ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బోనాల జాతర జరుగుతునేటప్పుడు కుండ ప్రాముఖ్యత ఏంటిది, ప్రాశస్త్యం ఏంది? ఈ అమ్మవారు అంటేనే మట్టి కుండ అంటే అమ్మవారికి చాలా శ్రేష్టమైంది. ఆమెకు మట్టి కుండలో బోనం చేస్తే చాలా పవిత్రంగా భావిస్తారు ప్రజలు. ఇది కాదు, ఇప్పుడు పూర్వం నుంచే మట్టి కుండ అనేది అప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. బోనం కుండలో మట్టి పాత్రలో చేస్తేనే అమ్మవారికి బోనము, ఆమెకు మనం అనుకున్న కోరికలు కానీ మనకి ఏదైనా బాధలున్నా తొలగిపోతాయి మట్టి కుండలో చేస్తే అని. ఇప్పుడు ఏంటంటే కాలం మారిన కొద్దికి అందరూ సర్వలల్లా చెంబులల్లా చేస్తున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఏమవుతుందంటే బోనం ఎత్తుకోపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగా ఒక చెంబులో వాటర్ వేసుకొని దాంట్లో వేప కొమ్మలు పెట్టుకొని ఒక చిన్న ప్లేట్లో అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళి ఎక్కిచ్చేసి వస్తున్నారు. అది కాదు, అది తెలంగాణ సాంప్రదాయం, అది కాదు. బోనం అనేది ఈనాటి నుంచి కాదు, తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. అది బోనం అమ్మవారికి సమర్పిస్తేనే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి, ప్లస్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ రావు, సకాలంలో వర్షాలు పడుస్తాయి, ఎండాకాలంలో ఎండ ఎలాగా వస్తుంది, ప్లస్ చలికాలంలో చల్లదనం ఉంటుంది. కాకపోతే మనకు వర్షాలు పడాలి, పంట పొలాలు మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి అంటే ఆమె మనని చల్లగా చూస్తేనే మనం బ్రతికి ఉంటాం. లేదంటే ఏవైతే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో ఇంకా రాను రాను ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు మనకు బ్రహ్మం గారు చెప్పినట్టు ఇది అవుతుంది, ఏదో చెప్పిండు ఆయన పెద్ద మనిషి, ఆయన చెప్పినట్టు ఒక్కొక్కటి అవుతూనే ఉన్నాయి. కాకపోతే అవన్నీ మన చేతులతోటి మనం ఖరాబ్ చేసుకుంటున్నాం. అమ్మవారికి ఏదైతే చేయాలో అది కరెక్ట్ సకాలంలో చేస్తే ఆమె అనుకున్న విధంగా మనం ఆమెకు బోనం ఎక్కించి ఆ నైవేద్యం ఆమెకు సమర్పిస్తే మనకు ఆ తల్లి ఆశీస్సులు ఎల్లకాలం ఉంటాయి. అసలు ఈ బోనం కుండలో ఏమేమి ప్రసాదంగా నైవేద్యంగా అందిస్తుంటారు, ఏంటిది, ఎలా ఉంటుంది, అసలు తయారు ఎలా చేస్తుంటారు? ఇప్పుడు అందులో నైవేద్యం గురించి అంటే బెల్లంతో అమ్మవారికి బెల్లం బువ్వ చేస్తారు. బెల్లం బువ్వ చేసేసి అందులో కుండలోనే ఉడకబెడతారు. కొంతమంది ఏంటంటే ఇంట్లో స్టీల్ పాత్రలలో చేసి అవి ఉడకబెట్టేసి అవి తీసి ఆ కుండలో పెట్టేసుకొని ప్లస్ దానిపైన ఒక గురి ఉంటుంది, దాంట్లో పాలు, పెరుగు, నెయ్యి ఇవి వేసేసుకొని దానికి చుట్టుముట్టు వేప ఆకులు పెట్టేసుకొని దానిపైన కంచుళ్ళు వస్తాయి. ఆ కంచుళ్ళల్లో దీపం పెట్టుకొని అమ్మవారికి ఎక్కడైతే మనకు టెంపుల్ ఉంటుందో ఆ గుడి వరకు వెళ్ళాలి. ఆ గుడి వరకు వెళ్ళాలి అంటే మనకు గాలి వస్తుంటుంది. ఒత్తి అనేది కొంతమంది చిన్నగా పెడతారు, పెద్దగా పెడతారు. ఇప్పుడు కొంతమంది అక్కడ వరకు వెళ్ళే వరకు దీపం మారిపోతే ఏమవుతుంది అంటే అయ్యో నేను ఏదో చేయకూడని తప్పు చేసినానే, దీపం మారిపోయింది అని కొంతమంది బాధపడతారు. అట్లా కాదు, మనం చేసేది మనస్ఫూర్తిగా చేస్తే నువ్వు దీపం పెద్దగా పెట్టినా చిన్నగా పెట్టినా అమ్మవారికి చేరాలే టైంకి చేరిపోతుంది. ఆ దీపం అక్కడ వరకు ఉంటుంది. నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని ఏదో చేసినామా, పెట్టినామా, ఇంత తిన్నామా, పడుకున్నామా అట్లా కాదు. నీ మనస్ఫూర్తిగా అమ్మవారికి నువ్వు ఏం చేయాలనుకున్నావు అది చేస్తే ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఈ బోనాల పండుగ జాతరలో ఫస్ట్ బోనం అనేది కుమ్మరి వాళ్ళ దగ్గర నుంచే పోతూ ఉంటుంది. ఎందుకని, ఏం ప్రత్యేకత ఏముంటుంది? అది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం, దానికి ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఎందుకంటే మట్టి పాత్రలలో అప్పటి నుండి చేస్తున్నారు కాబట్టి తొలి బోనం కుమ్మరి వాళ్ళు సమర్పించాలన్న ఆచారం ఆ కాలం నుంచి వస్తుంది కాబట్టి అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ బోనంలో సంబంధించి ఇంకా ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, బోనం కుండల తయారీ విధానంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? జాగ్రత్తలు అంటే ఇప్పుడు మనకు నల్లపోచమ్మకు నల్ల కుండలో తీసుకెళ్తాం. ఇప్పుడు మామూలుగా ముత్యాలమ్మ, ఎల్లమ్మ తల్లికి ఏమో ఎర్ర కుండలో తీసుకెళ్తారు. అయితే ఈ కాల్చే విధానమే కొంచెము వేరే ఉంటుంది. మట్టి మాత్రం ఒకటే రకం, ఒకటే మట్టి. ఇప్పుడు ఏంటంటే రెడ్ కలర్ అంటే ఎర్రగా కాల్వడం అనేది ఏంటంటే కాల్చి వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు ఇంకోటి నల్ల కాల్వాలి అంటే మొత్తం బూడిదితోటి కప్పేస్తాము. దాంట్లోనే ఇప్పుడు ఒక మనిషికి ఊపిరి ఆడకపోతే ఏమవుతుంది, చనిపోతాడు. ఇది కూడా అలాగే అన్నమాట. నల్లకుండ కాల్వాలి అంటే మొత్తం బ్లాక్ కలర్ చేయడానికి మేము పెట్టే మంట ఒక పొయ్యి ఉంటుంది, దాన్ని కుమ్మర వాము అంటారు.
ఆ వాముకు మేము కట్టెలు పెట్టి మంట పెట్టిన తర్వాత ఆ పొయ్యి మూసేస్తాము. మళ్ళీ దానిపైన మొత్తం బూడిద ఉంటుంది, ఆ బూడిద మూసేస్తాం. అందులో పొగ ఏందనేది బయటికి రాకుండా అందులోనే మక్కిపోయి అలా నల్లగా అయిపోతాయి అన్నమాట. అది నల్లకుండ. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే నల్లకుండలో బాగా నీళ్ళు చల్లగా అవుతాయి, నల్లకుండలో టేస్ట్ బాగుంటుంది అని. అది కాదు, అది పొరపాటు. కాల్చే విధానం వేరు. రెండు మట్టి, ఎర్రది నల్లది మట్టి ఒకటే మట్టితో చేస్తాం, కాకపోతే కాల్చే పద్ధతి వేరు. పబ్లిక్ ఏమనుకుంటారంటే ఈ నల్ల కుండలో బాగుంటుంది, ఎర్ర కుండలో బాగుంటుంది. అది పొరపాటు, రెండు ఒకటే. ఈ కుండల తయారీ విధానంలో ఇంతగానం చేస్తున్నప్పుడు మీకేమైనా ఎఫెక్ట్ అవుతుంటాయా ఏంటి, ఎలా ఉంటుంది? ఎఫెక్ట్ అంటే బట్టి పెట్టినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. పొగ అంతా నోట్లోకి పోతుంది, దుమ్ము చాలా దుమ్ము వస్తుంటుంది. ఆ పొగ నోట్లోకి పోవడం ఒక 2-3 రోజులు ఇబ్బంది బాగుంటుంది. దగ్గు రావడం కానీ మొత్తం ఇట్లా. నల్ల కుండలు కాల్చినప్పుడైతే ఇప్పుడు మామూలుగా ఎంత మాస్క్ పెట్టుకున్నా, ఎన్ని బట్టలు మూతికి కట్టుకున్నా కానీ లోపలికి వెళ్ళేది వెళ్తుంది. అది ఒక 2 రోజులు ఇదంతా మంట, గొంతుకి ఇట్లా మంట మంటుంటుంది. మళ్ళీ తర్వాత దానికి ఏంటంటే బెల్లం తింటే పోతుంది. ఆ బెల్లం తినేస్తాము, ఒక 2-3 డేస్ ఇబ్బంది ఉంటుంది. ఆషాఢ మాసంలో సాధారణంగా ఈ కుండలని అమ్మవారికి బోనాలు సమర్పించేటప్పుడు మీరు చెప్పిన 2 రకాల కుండలేనా, ఇంకేమైనా రకాల కుండలు ఏమైనా ఉంటాయా, వేరే ఇంకేమైనా ఉంటాయా, విరివిగా వాడేటి ఎలా ఉంటాయి? ఉంటాయి. ఇప్పుడు మామూలుగా వేసవి కాలం అంటే ఎండాకాలం కదా, ఎండాకాలంలో చిన్నపిల్లలకి అమ్మవారు పోసిందంటారు, అమ్మవారు అయ్యిందంటారు. అయితే దానికి ఏంటంటే అమ్మవారు ఆమెకు చలువ కావాలి అంటే వేపాకులలో దాంట్లో ఉండాలి అని ఆమె కోరిక. ఈ ఉబ్బరానికి ఏమవుతుందంటే ఎండకు ఆమె బయటకు వచ్చేసి ప్రతి చిన్నపిల్లలకు అమ్మవారు పోస్తుంది, పెద్దవాళ్ళకు కూడా అమ్మవారు పోస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు, అమ్మ నా బిడ్డకు తక్కువ కావాలి, నా పిల్లలకు తక్కువ కావాలి, తొందరగా అమ్మవారు తగ్గిపోవాలని చెప్పి మొక్కేసి ఇంట్లో ఏదైనా కుండ ఉంటే కుండ కింద ముడుపు కట్టి పెడతారు. కట్టేసి నా బిడ్డకు తొందరగా తక్కువైతే నీకు 1000 గంటల కుండతో నేను బోనం చేస్తానమ్మా అని మొక్కుతారు. అయితే ఇది 1000 గంటల కుండ అంటారు. దీంట్లో దీపం పెట్టేసేసి ఈ దీపం తీసుకొని తలపైన బోనంలాగా ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేసి నా బిడ్డకు శాంతించు, ఇక నా బిడ్డకు అమ్మవారు తగ్గిపోవాలమ్మా నీ కాలు మొక్తా అని ఆమెను బ్రతిమాలి వేడుకుంటే తగ్గిపోతుందని అదొక నమ్మకం అని కాదు, అది తగ్గిపోతుంది కంపల్సరీ. మట్టి అనేది ఫస్ట్ ఇప్పుడు మామూలుగా పంట పొలాలలో ఇలా వస్తుంది అక్కడ. దాని తర్వాత మేము దీంట్లో టబ్లో పోసేసి ఒక వండులాగా చేసేసి అందులో పోసిన తర్వాత మాకు ఎంత అవసరం ఉంటుందో అంతా ఇక్కడ తీసేసుకొని తర్వాత ఒక కుప్పలాగా వేసేసి మాకు ఎంత అవసరం ఉంటుందో అంత తీసేసుకొని తొక్కి తర్వాత ఈ పని చేస్తాం అన్నమాట. డైరెక్ట్ మనకు రాగానే అది తీసుకొని కుండ చేయడానికి మాత్రం రాదు. మేము చేయాలి అంటే ఆ మట్టిని మంచిగా ఫిల్టర్ చేసి మేము చేసుకోవాలంటే మినిమం ఒక 3-4 డేస్ పడుతుంది. ఆ 3-4 డేస్ తర్వాతనే మేము కుండ తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అప్పటి వరకు అయితే కుండ చేయనికే కాదు, తీసుకొచ్చి వాడు ఇక్కడ పోసిపోతాడు. ఆ ఒక చిన్న లారీకి ఇప్పుడు 20,000 రూపాయలు తీసుకుంటాడు. దానికి తర్వాత మేము చేసే ప్రాసెస్ ఇంత పెద్దగా ఉంటుంది. అది చేసిన తర్వాతనే కుండ చేతికి వస్తుంది తయారు చేయడం. ఆ కాల్చినాక కూడా మేము ఒక 100 కుండలు కాలుస్తే ఆ 100 కుండలలో ఒక 20 పోవచ్చు, 30 పోవచ్చు. ఒక్కొక్కసారి బట్టి ఖరాబ్ అయిపోతుంది అట్లా. మరి ఇంతగానం చేస్తే కుండ ఎంత కమ్ముడు పోతుంది మామూలు? ఇప్పుడు కుండ అంటే సైజుని బట్టి, ఒక చిన్న కుండ అంటే ఇప్పుడు మామూలుగా ఒక బోనం కుండ అంటే ఒక 150 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా నీళ్ళ కుండ అంటే ఒక 200-250 రూపాయలు ఉంటుంది. అది మేము తయారు చేసిన తర్వాత బట్టీలో ఒక 200-100 కాలుస్తే అందులో ఎన్ని పగిలిపోతాయో తెలియదు. ఆ కాల్చిన తర్వాత మాత్రం అది మట్టి కాదు, ఇక పడేయాలి, చెత్తలో పడేయాలి. మళ్ళీ తర్వాత తీసుకొచ్చి ఎత్తుకొని గడ పడేసుకొని మళ్ళీ వేరే చేసుకోవడమే. కాకపోతే పచ్చిగా ఉన్నప్పుడు చేసిన తర్వాత పలిగిపోతే దాన్ని మళ్ళా పగలగొట్టి మట్టి చేసుకొని మళ్ళీ తయారు చేయవచ్చు. ఒక్కసారి బట్టీలో కాలిన తర్వాత మాత్రం అది పనికిరాదు, చెత్తలో పడేయడమే. యాక్చువల్లీ బోనాల పండుగ గురించి చెప్పాలంటే మనం అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తామంటే
ఆషాఢ మాసంలో వచ్చే వ్యాధులను తట్టుకోవడానికి అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండడానికి పాడి పంటలతో సంతోషంగా ఉండడానికి అమ్మవారికి బోనం సమర్పిస్తాము. ఇంకొక విషయం ఏమిటి అంటే బోనం అదే మట్టి కుండలో ఎందుకు చేయాలి బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యంగా అదే అర్థంగా మట్టి కుండ కూడా బోనం అని ఆ మట్టి కుండలోనే చేయాలి. ఎందుకంటే అమ్మవారికి మట్టి కుండలో బోనం చేయడం వల్ల ఆమె ఎంతో సంతోషంగా స్వీకరిస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుంది అనే ఒక నమ్మకంతో ప్రజలందరూ ఆమెకి మట్టి కుండలో నైవేద్యంగా బోనాన్ని సమర్పిస్తారు. ఆ బోనంలో పసుపు అన్నం, అలాగే కొంతమంది బెల్లన్నం కానీ పాలు పెరుగు కలిపినటువంటి ద్రవ పదార్థం కానీ అమ్మవారికి సమర్పిస్తారు. పైన కూడా ఒక చిప్పలో నూనె పోసుకొని ఆ చిప్పలో అఖండ దీపం లాగా పెట్టి ఆమెకి సమర్పిస్తారు. ఈ బోనం అయిపోయిన తర్వాత రోజు ఏం చేస్తారంటే రంగం, అమ్మవారి మట్టి కుండపై రంగం ఎక్కి భవిష్యవాణి చెప్తుంది. అంటే ఈ వచ్చే టైంలో వర్షాలు ఎలా పండుతాయి, భవిష్యవాణి, ప్రజలు ఎలా ఉంటారు, ఎలాంటి వ్యాధులు రాకుండా వర్షాలు సమృద్ధిగా పడి మనం సమర్పించిన బోనాన్ని అమ్మవారు హ్యాపీగా స్వీకరించారా అనేది కూడా మనకు చెప్తుంది. అలాగే బోనాల విశిష్టత ఏంటి అంటే ఈ బోనం అనేది ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయంలో పుట్టిన వారంతా ఖచ్చితంగా పల్లె వాసులే, పట్టణ వాసుల, హైదరాబాద్లోనే కాకుండా గ్రామాలలో కూడా బోనాలు అనేవి చేస్తారు. ఎందుకు చేస్తారంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఆషాఢ మాసంలో. ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే కొత్త నీరు రావడం వల్ల ప్రజలు వివిధ రకాలమైనటువంటి వ్యాధులతో బాధపడతారు. మనం ఏం చేస్తాం, మెయిన్గా ఈ బోనాలకి వేపాకును కడతామన్నట్టు. ఈ వేపాకుకి సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంది. వ్యాధులను దూరం చేసే ఒక గుణం ఉంది. అది ఒకటి. మనం పండుగ అనగానే ఇంట్లో వాళ్ళంతా కూడా ఎప్పుడూ ఇల్లు క్లీన్ చేసుకోవడం, కొంచెం శుభ్రత పాటించడం అనేవి కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల కొంచెం మనం వ్యాధులకి, డిసీజెస్కి దూరంగా ఉండడం, పిల్లలు కానీ పెద్దలు కానీ అనారోగ్యం బారిన తక్కువ పడతారు అనే నమ్మకం కూడా ఉంది. అందుకే అమ్మవారికి అంగరంగ వైభవంగా కూడా మనం బోనాన్ని సమర్పించుకుంటాము. అమ్మవారికి మట్టి కుండ అంటే ఎంతో ఇష్టం అనమాట. అందుకోసమే అట్లా మట్టి కుండలో చేసి అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారికి తృప్తి పడుతుంది అనమాట. అందులో ఒక గురిగిలో కొంచెం అది బెల్లం శాఖ అట్లా తీసుకెళ్తే అమ్మవారు మంచిగా ఇష్టపడుతుంది అనమాట. చూసాం కదా, ఇది కుండ తయారు చేసే విధానాన్ని బట్టి బోనం అమ్మవారికి సమర్పించే పద్ధతి వరకు ఈ బోన సమర్పణ అనేది ఎలా జరుగుతుంది అనేది మనకు స్థానికులు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాలా సమయం టీవీ, హైదరాబాద్.